సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. గుత్తి వంకాయ మసాలా కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు ఒక అరకిలో, వేరుశనగపప్పు ఒక కప్పు, ధనియాలు 2 టీ స్పూన్స్, కొబ్బరి ఒక చిన్న ముక్క, 4-5 చిన్న ముక్కలు తీసుకోండి, దాచిన చెక్క 2 ఇంచెస్, లవంగాయలు ఒక 5, మిరియాలు ఒక ½ టీ స్పూన్, మెంతులు ఒక ½ టీ స్పూన్, ఎండుమిరపకాయలు ఒక 15 నుంచి 20 తీసుకోండి, గసగసాలు 1 టీ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చింతపండు పేస్ట్ 2 టీ స్పూన్స్, కొత్తిమీర తరుగు, కరివేపాకు. ముందుగా వేరుశనగ పప్పు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయండి. వేరుశనగ పప్పు ఇట్లా లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాలు, మెంతులు, జీలకర్ర, దాచిన చెక్క, మిరియాలు, లవంగాలు దీంట్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటితో పాటు నువ్వులు కూడా వేసుకోండి, కొంచెం గసగసాలు కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద కొంచెం సేపు వేయించుకోండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ పదార్థాలన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసుకుందాం. వీటితో పాటు ఎండు కొబ్బరి కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు తగినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ మసాలా పౌడర్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వంకాయలో స్టఫ్ చేసుకుందాము. వంకాయ 4 ముక్కలుగా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వంకాయని ఇట్లా 4 భాగాలుగా కట్ చేయండి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని వంకాయలో స్టఫ్ చేసుకుందాము.
మసాలా పౌడర్ వంకాయలు ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. మిగిలిన ఈ మసాలా పొడిని కూరలో వేసుకుందాం. ఇప్పుడు ఒక అరకప్పు నూనె వేడి చేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. ఇవి కొంచెం చిట్పట్లాడుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలను దీంట్లో వేసి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మొక్కలు 2 వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఇట్లా 80% కుక్ అయిన తర్వాత దీంట్లో మనం స్టఫ్ చేయగా మిగిలిన మసాలా పౌడర్ వేసుకుందాం. చింతపండు గుజ్జులో కొంచెం నీళ్లు పోసి ఇట్లా చింతపండు రసంలాగా కలుపుకొని దాంట్లో వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. మసాలా గుత్తి వంకాయ కూర రెడీ అయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.